భాగ్యలక్ష్మి బీసీ మహిళా సమాఖ్య ఓబీసీ సెంట్రల్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షురాలిని. గత 15 సంవత్సరాలుగా మరి అన్ని ఉద్యమాలు, బీసీ ఉద్యమాలు జరిగే అన్ని ఉద్యమాలలో పాల్గొంటున్నాం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా పాల్గొన్నాం. ఈరోజు మరి కేసీఆర్ బిడ్డనై ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాజీ మరి ఎంపీగా ఉన్నటువంటి కవిత గారు ఇప్పుడు కవితకు బీసీలు గుర్తొచ్చిరా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. కవితకు అధికారం పోగానే బీసీలు గుర్తుకొచ్చి బీసీలు రాని ఫోన్లు చేస్తే నవ్వుతురు. మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నవ్వుతురు, చాలా పెద్ద మనుషులు అందరు. కవిత, నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా నీకు. నువ్వు ఈ 9.5 ఏళ్లలో ఏం చేసినావు? తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఈయనప్పుడు మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాం. ఉద్యమాలు చేసి అడిగితే సరే మా బీసీ మహిళకి ఏమన్నాం, బీసీ మహిళను ఎవరో పాపం ఆ ఎస్టీ మహిళకి ఇచ్చినా కూడా సత్యవతి రాథోడ్ గారికి ఇస్తే మేము సంతోషం వ్యక్తం చేసినాం. మహిళా కమిషన్ కావాలని చెప్పి కొట్లాడినాం. అదేవిధంగా అసెంబ్లీలో కూడా మా జ్యోతిబా పూలేది, సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెట్టమన్నాం, ట్యాంక్ బండ్ మీద పెట్టమన్నాం. కానీ నీకు అధికారం పోయి 2 నెలలు కాలేదు, బీసీలు ఎట్లా గుర్తొచ్చారు? మా బీసీ సమాజం అంతా కూడా ఈరోజు చూస్తున్నారు. అరే నీ అమ్మ ఈమెకి ఇప్పుడెందుకు బీసీలు గుర్తొచ్చారు? నీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అంటారు. కాబట్టి ఇట్లాంటివి చేయొద్దు. పోరాటం చేయడం గొప్పదే. మేము అనేది ఏంటంటే పోరాటం చేయాలి. కానీ నీకు అధికారం ఉన్నది, నువ్వు పార్లమెంటులో కూడా మాట్లాడేంత అవకాశం ఉన్నది, కానీ నువ్వు అసెంబ్లీలో కూడా మాట్లాడేంత అవకాశం ఉన్నది. నువ్వు పెద్దల సభకు పోయినావు, ఎందుకు మాట్లాడలే అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మా తెలంగాణ ప్రజలు అందరి పక్షాన్ని అడుగుతున్నా. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీలు, అగ్రకులాల పేదల తరఫున కూడా నేను ఈరోజు అడుగుతున్నా. మరి బీసీలకు మేమన్నాం ఆ రోజు 56 కులాలకు పక్క రాష్ట్రంలో ఇచ్చిర్రు. పాపం మా బీసీ కుల సంఘాల పెద్దలు, మా అన్నలందరూ కూడా, మా గౌరవ పెద్దలు, పెద్ద మనుషులందరూ కూడా, మా పెద్దలందరూ కూడా పాపం పేపర్ పట్టుకొని తిరిగి ఉన్నారు. మీకు పార్టీకి మద్దతు ఇచ్చినాము, ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము, లాఠీ దెబ్బలన్నీ మేము తిన్నాము, మాకు కనీసం ఒక్కొక్క కార్పొరేషన్కు చైర్మన్ ఇవ్వండి, డైరెక్టర్లు ఇవ్వమంటే కూడా నీకు ఇయ్యనికే రాలేదు, మీకు ఇయ్యబుద్ధి కాలేదు. ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు మా పెద్దలందరికీ ఫోన్లు చేయడం నీకు ఏ సంబంధం ఏంది? మహాత్మా జ్యోతిబా పూలేతో మాకు అవినాభావ సంబంధం, సావిత్రిబాయి పూలేతో మాకు అవినాభావ సంబంధం. మళ్ళీ కూడా బీసీలు ఎవరికి లీడర్షిప్ లేదు, బీసీలు అందరూ కూడా మళ్ళీ వస్తారు నా పక్కన కూర్చుంటారంటే అది చాలా హేయమైన చర్య ఉంది. ఈరోజు నువ్వు చేసింది కూడా సిగ్గుమాలిన చర్య. నిజంగా చెప్పాలంటే నువ్వు అసలు కనీసం నీకు అవకాశం ఉన్నది. నువ్వు పార్లమెంట్లో కూడా ఇవాళ సావిత్రిబాయి పూలే మహాసాధ్వి ఆమె. నిజంగా చెప్తే మళ్ళీ ఒక త్రిమూర్తులకు తల్లి అయినటువంటి సతీ సావిత్రి ఎట్లనో, సతీ అనసూయ ఎట్లనో, ఆ రోజు మరి సుమతి కూడా మరి దేశ మహిళలలో ఎంత గొప్పదో అంత గొప్పగా ఈనాటి మహిళలకు చదువు నేర్పినటువంటి గొప్ప తల్లి ఆమె. మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యకు చదువు నేర్పించి ఈ మహిళా సమాజానికి, భారతదేశంలో ఉన్న మహిళా సమాజానికి, అణగారిన వర్గాలకు చదువు నేర్పించినటువంటి గొప్ప మహానీయులు వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? మండల్ కమిషన్ సిఫారసుల గురించి ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలని, ఇవాళ అన్నీ పెట్టాలంటున్నావు. నీవు ఇన్ని రోజులు ఏం చేసినావని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇవాళ ఏదో నీ లిక్కర్ మాఫియా, నీ లిక్కర్ కేసులన్నీ మీరు చేసి తెలంగాణలో మీరు చేసినటువంటి దోపిడీ వ్యవస్థనంతా కూడా ఇవాళ పాపం గౌరవంగా ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీగా గెలిచి వాళ్ళు ఇవాళ మిమ్మల్ని భూస్థాపితం చేసి ఇవాళ మీరు చేసినటువంటి అవినీతిని బయటికి తీస్తుంటే ఇవాళ మీకు ప్రజా సంఘాలు గుర్తొస్తారు, ఇవాళ మీకు బీసీ సంఘాలు గుర్తొస్తారు, దళిత సంఘాలు గుర్తొస్తారు, ఆదివాసీ సంఘాలు గుర్తొస్తారు. దయచేసి మా తెలంగాణలో ఉన్నటువంటి మా అన్నలకు అందరూ కూడా మీ బిడ్డగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరూ కూడా ఇలాంటి మోసం చేసేటోళ్లకు మద్దతు ఇచ్చి వారెంబడి నిలబడి మన బిడ్డల భవిష్యత్తుని నాశనం చేయకండి. మన బిడ్డల భవిష్యత్తు కోసం మాట్లాడండి. మన నాయకత్వాన్ని దిగజార్చుకోవద్దని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.